నమస్తే ఎవ్రీవన్. ఈరోజైతే నేను చిక్కీ అదే అండి పల్లీ పట్టీలను పల్లీలు పుట్నాలు అండ్ నువ్వులతో జాగరీ యూస్ చేసి చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ 1 kg పల్లీలను తీసుకొని 180 degrees సెంటీగ్రేడ్ 15 minutes టైము సెట్ చేస్తున్నానండి పల్లీలను వేయించడానికి. ఫస్ట్ 15 minutes తర్వాత చూస్తే పల్లీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పైన మాత్రం బాగా రోస్ట్ అయ్యాయండి, ఇంకా కిందంతా ఏం అవ్వలేదు. సో అందుకని మళ్ళీ దీన్ని హాఫ్గా డివైడ్ చేసి సేమ్ సెట్టింగ్స్ రిపీట్ చేశాను. ఇప్పుడైతే 400 grams నువ్వుల్ని ఒకేసారి ఇందులో పోర్ చేసి మళ్ళీ సేమ్ సెట్టింగ్స్ రిపీట్ చేసి వీటిని కూడా వేయిస్తున్నానండి. చూడండి ఇవి కూడా ఎంత బాగా క్రిస్ప్గా వచ్చాయో. తర్వాత పల్లీల పైన ఉన్న స్కిన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా రిమూవ్ చేయండి, లేకపోతే మీ దగ్గర చాట ఉంటే అందులో కూడా చెరగచ్చు. ఇలా చేస్తున్నానండి నేనైతే. 1 kg జాగరీ తీసుకుంటున్నామంటే 1.5 kg నట్స్ ఉండాలండి, అది కొలత అండి, పక్కా కొలత. ఇక్కడైతే నేను 1 kg జాగరీ తీసుకుంటున్నానండి. అందులో జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టవ్ వెలిగించి సో జాగరీ మొత్తం కరిగేంత వరకు ఉంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న నలకలన్నీ వచ్చేస్తాయండి ఈ ఫిల్టర్లో. సో ఇప్పుడైతే ఫిల్టర్ చేసుకున్న పాకాన్ని అంతా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి. సో పాకం బాగా వచ్చింది, మనం ఈ నట్స్ని ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయగలము అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇలా పాకాన్ని వాటర్లో వేసారంటే ఈ కన్సిస్టెన్సీలో లైక్ చూడండి ఇలా ఉంట కట్టుతుందండి, అలా వచ్చేంత వరకు ఉంచాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఈ టైంలో ఏం చేయాలంటే మనము ఏ నట్స్ని అయితే అనుకుంటున్నామో ఇక్కడైతే నేను పల్లీలు తర్వాత నువ్వులు అండ్ 1 గ్లాస్ అంటే 250 grams పుట్నాలు కూడా యాడ్ చేస్తున్నానండి. టోటల్ నట్స్ ఎన్ని ఉండాలంటే అన్నీ కలిపి 1.5 kg ఉండాలండి 1 kg జాగరీకి. సో ఈ గ్రౌండ్ నట్స్ అండ్ నువ్వుల్ని మీరు స్టవ్లో బాండల్లో కూడా వేయించుకోవచ్చు, దోరగా వేయించాలండి స్లో ఫ్లేమ్లో. సో ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలంటే ఒక పెద్ద ప్లేట్లో నెయ్యి గ్రీస్ చేసేసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా దాన్ని ఫ్లాటన్ చేసుకోవాలి ఒక ప్లేట్తో. అండ్ చాకు తీసుకొని ఇష్టం వచ్చిన షేప్లోకి కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పాకం చల్లారాక ఉంటలు కూడా చుట్టుకోవచ్చు అండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పిల్లలకి ఎంతో ఇష్టమైన చిక్కీ రెడీ అయిపోతుంది. అదే పట్టి అండి, నట్స్ పట్టి రెడీ అయిపోతుంది. మనం జాగరీతో చేస్తున్నాం కాబట్టి ఐరన్ బాగుంటుందండి ఇందులో. పీనట్స్లో మంచి ప్రోటీన్ అండ్ నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది. సో ఇది రోజు పిల్లలకి ఇస్తే చాలా మంచిది. పిల్లలే కాదండి, మనం కూడా రోజు తింటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మన చేతులతో చేసి పెట్టామంటే ఆనందమే వేరు. లైక్, సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్.